ప్రతిలాడుచున్నారు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. ప్రతి కుటుంబాన్ని మీ కృపగల రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో 17వ అధ్యాయము 18లో 15 వరకు చదువుకుందాం. నేను ఒకటి చదువుతాను, తర్వాత మీరు చదవండి. చివరిది అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరూ గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చేది. దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన అయిన కృత నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును Yeah.
వందనాలు. నా తండ్రి, మాలో ఉన్న బలహీనతలను స్వస్థపరచండి నాయన. శరీర బలహీనతలను, మానసిక బలహీనతలను సరిచేయండి ప్రభా. నాయన తండ్రి, ఇలాంటి దీన మనస్సును మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము ఇతరులను ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభా. నాయన, మీరు వచ్చే వరకు మీ మరణమును, మీ పునరుద్ధానమును మేము ప్రకటించటకు మాకు కావలసిన వాక్యములు దయచేయమని, వాక్య జ్ఞానము ఆయన వాక్శక్తిని మాకు దయచేయమని ప్రతిపాడుచున్నాము. అయ్యా ప్రభా, అయోగ్యంగా మేము దీన్ని తీసుకునగా ఆయన ఆలోచించి యోగ్యంగా నాయన ప్రభా మేము ఆయన దీనిలో పాల్గొంటుండగా సహాయం చేయమని ప్రతిపాడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం క్షమించుకున్నాము ప్రభా. దయతో కరుణించి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మమ్మల్ని స్వస్థపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా మరి ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక ఉంటుంది. ప్రతి శనివారం కూడా బైబిల్ స్టడీ ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని సకాలంలో రావాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని క్షేమకరంగా కాపాడి తిరిగి కొత్త సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినారు. అందుబట్టి దేవునికి ఎంతో రుణస్థలమేమో మనం. మరి ఈరోజు ప్రభు బలంలో చేయడం మనకు వేగత కలిగి ఉండకు సిద్ధపడండి. మరి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని సకాలంలో రావాలని మనం చేస్తున్నాం. సంవత్సరము సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నాం. కొన్ని గృహాలు దర్శించాం. చాలా చక్కగా ఆహ్వానించడం వారికి మరి ఎంతో సహాయం చేశారు సంఘానికి. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మీరు చేసినటువంటి కార్యాలకి దేవుడు మిమ్మల్ని తప్పక దీవించుగాక. ఆమేన్. మరి గత నెలలో వచ్చిన కానుకలు మొత్తము 11,066 రూపాయలు. అట్లాగే మరి ప్రత్యేకమైన కానుకలు గృహాలు దర్శించినప్పుడు మరలా 20,800 వచ్చింది. 20,800 మొత్తము 31,866 రూపాయలు కానుకలు రావడం జరిగింది. అంత లెక్కే. ఏదైనా ఒకటి రెండు మర్చిపోయినా కానీ అది మరి దేవుడే క్షమించాలి. ఆమె ఖర్చులు ఎంతంటే దాదాపుగా 63,285 రూపాయలు. 63,000 రూపాయలు ఖర్చు పెట్టాము. అది అటు నుండి ఇటు అది నుండి మధ్యలో ఉందన్నమాట. వెరీ స్మాల్ చాప్టర్. దిస్ ఇస్ వెరీ స్మాల్. చిన్నది 117వ కీర్తన. ఈ 117వ కీర్తన దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇది చాలా చిన్నది, కానీ దీని అర్థము చాలా పెద్దది. దీని అర్థము చాలా పెద్దది అన్నమాట. అబ్బబ్బా చూడండి, దీని అర్థము చాలా పెద్దది. జ్ఞాపకం చేసుకోండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆయన విశ్వాస్యత నిరంతరము చూశారు. ఇశ్రాయేలీలే కాదు, అందరూ సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. సో ఇజ్రాయిల్స్, ఇశ్రాయేలీలే కాకుండా అందరికీ, అన్యులు అందరికీ దేవుడని ఇక్కడ మనకి క్లియర్గా చెప్పుచున్నాడు. ఆ వలలో నుంచి బయటకు రాకపోతే దేవుడి కృప ఎంత హెచ్చుగా ఉంది మీ అన్న.